నమస్తే అండి అందరికీ. నేను మీ అంజలిని. మీ అందరూ ఎలా ఉన్నారండోయ్? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే, అప్పుడు సిమెంట్ రాళ్ళు పేర్చాను కదా మన ఇంటికి చుట్టూ బయట మెల్లాలో, దానికైతే ఈరోజు మేగుతున్నా. అలకటం వేరు, మేగటం వేరండి. మట్టి పెండ కలిపి రాసేదాన్ని అలకటం అంటారు. ఓన్లీ మట్టితోనే రాసేదాన్ని మేగటం అని అంటారు. మన వెనకటి కాలంలో ఇళ్ళకే వాళ్ళకి తెలిసిద్ది అనమాట ఇది. మరి మీకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ సిమెంట్ రాళ్ళన్నీ వాటర్ కొట్టుకుంటున్నా, ఎందుకంటే మన మట్టి మంచిగా లోపలికి అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో గ్యాప్లు ఉన్నాయి కదా. సిమెంట్ ఎలా చేస్తారు ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఆ విధంగా అయితే ఇప్పుడు మట్టితో నేను మొత్తం కప్పి పెడుతున్నా. మట్టి అయితే బాగా విసుక్కొని రౌండ్గా చేసేసుకుంటున్నా. ఎందుకో తెలుసా ఇలా చేసేది? మొత్తం మట్టిలో దానికి మట్టికి కావాల్సినంత వాటర్ ఇచ్చి మొత్తం చక్కగా బాగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకొని కొంచెంసేపు అట్లా ఉంచామంటే అదంతా నానిద్ది అనమాట మెత్తగా. ఇదివరకు ఇళ్ళకే వాళ్ళం కూడా ఇట్లానే అలికే వాళ్ళం. చక్కగా రౌండ్గా చేసి మొత్తం దానిపైన కొంచెం బెజ్జంలాగా చేసి దాంట్లో వాటర్ పోసి 2 రోజులు 3 రోజులు బాగా మాగిన తర్వాత అప్పుడు ఇల్లు అలికేవాళ్ళు. ఇప్పుడు అంత టైం ఉంటుందా అసలు? గంట 2 గంటల ఎక్కువ అయిపోయింది టైం నాకైతే. అంత టైం, అంత ఎగ్జైట్మెంట్ మనకు ఆగదు, అంత టైం ఉండదు. ఏ పని స్టార్ట్ చేసినా ఈ రోజుల్లో ఫాస్ట్గా అయిపోవాలి. అయితే మొత్తం మేగటానికి అయితే కూర్చున్నా. ఇప్పుడు సిమెంట్ చేయమన్నారు అందరూ. సిమెంట్ చేసుకోవచ్చు కదక్క అని అడిగారు షార్ట్ పెట్టినప్పుడు కూడా. సిమెంట్ చేయొచ్చు, కానీ నాకు ఎందుకనో అలకాలనిపించింది ఫ్రెండ్స్. అందుకే సిమెంట్ అయితే చేయట్లా. సిమెంట్ ఎంత కావాలంటే ఒక హాఫ్ కట్ట తీసుకొచ్చి చేయించుకోవచ్చు. నాకు ఇట్లా అలకటం అంటే ఇష్టం అనమాట. అందుకే ఈ విధంగా ఫస్ట్ రోజు అయితే మేగుతున్నా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బిడ్డ అంజలిని కూడా మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సపోర్టింగ్ ఉంటే మేము చిన్నగా మా లైఫ్ని, మా జీవితాన్ని, మా ఫ్యామిలీని ముందుకి కొనసాగించగలమండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం రాళ్ళు పీల్చినప్పుడు మధ్యలో గ్యాపులు ఉన్నాయి కదా, రాయికి గ్యాపు, ఆ గ్యాప్ అంతా ఫస్ట్ బాగా వాటిల్లోకి ఇట్లా లోపలికి మట్టి చేతితో కొట్టేసేసి ముందు ఆ గాళ్ళన్నీ బుడుపుతున్నా. ఆ రాళ్ళు కదలకుండా ఫస్ట్ బుడిపేసిన తర్వాత మొత్తం మేగుతున్నా అనమాట. ఇంకా మట్టి మెత్తగా బిసుక్కొని గాళ్ళు బూడిన తర్వాత ఈ విధంగా అయితే మేగుతున్నా ఫ్రెండ్స్. ఇంకా మంచిగా చేస్తా దీన్ని. మీ అందరూ ఎలా ఉందో నాకు కామెంట్ చేస్తేనే నాకు తెలిసిద్ది. మీ అందరు కామెంట్స్తో, మీ లైక్స్తో, మీ షేర్తో నేనైతే చాలా హ్యాపీగా ఉంటున్నా. నేను ఎప్పుడు చెప్తానే ఉంటా ఫుల్ వీడియోలు మీకు, నా ఫ్యామిలీని, నా యూట్యూబ్ ఫ్యామిలీ అని, మీ తర్వాత ఎవరైనా అని. అందుకే ఏది చెప్పినా సరే ఫస్ట్ మీతో అయితే నేను షేర్ చేసుకోవాల్సిందే. నేను చేసే ఈ వర్క్లో అయితే ఎవరి హెల్ప్ తీసుకోవట్లా. బావ హెల్ప్ కానీ, పిల్లల హెల్ప్ కానీ ఎవరి హెల్ప్ తీసుకోకుండా నేను ఒక్కదాన్ని ఇష్టంగా చేయాలనుకుంటున్నా. అందుకే చక్కగా మంచి ఇంట్రెస్ట్గా హ్యాపీగా నేనే వర్క్ స్టార్ట్ చేసుకున్నా. నాతోనే ఏం చేయాలి. ఫస్ట్ అయితే ఇటు సైడ్ గోడ మేగేస్తున్నా. మొత్తం చూస్తున్నారు కదా ఏ విధంగా మేగానో. మంచిగా మేగుతున్నా అనమాట. ఇసుక మట్టి చెప్పడం మర్చిపోయా, రేగడి మట్టి, మెత్తటి మట్టితో కాదు మేగటం అంటే ఇసుక మట్టితో మేగాలి. అలికేటప్పుడు పెండలో వేస్తాం కదా మట్టి, అదేమో వేరే మట్టి, ఇల్లు అలికే మట్టి అనమాట అది. ఇదేమో ఇసుక మట్టి. ఇసుక మట్టితో మొత్తం గోడ అంతా అలికేసిన. మీలో ఎవరైనా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే మట్టి ఇంట్లో ఉన్నారా? మట్టి ఇంట్లో కనుక ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే తాటాకులు ఇల్లు అలికే ఇంట్లో అనమాట. మేమైతే ఇప్పుడు కూడా మట్టి ఇళ్ళలోనే ఉంటున్నాం. ఈ 2 గోడలు అయితే కంప్లీట్ చేసింది ఇవాళ. రేపు ఇంకొక ఉంది కొంచెం. ఓకేనా? కొంచెం వీడియో తీయమంటే పని చేసేది ఆయన కాదుగా, అందుకే చూడండి ఎడ చెప్తున్నాడు. ఈరోజు వాళ్ళు ఇది కంప్లీట్ చేసింది ఓకేనా అంట. రెండో రోజు ఫ్రెండ్స్ ఎదరు 2 గోడలు పెట్టేసిన. నెక్స్ట్ డే ఇటు పక్క 2 గోడలు ఉన్నాయి కదా, ఇంకా 2 గోడల కోసం ఇంతకీ ఇసుక మట్టి ఎక్కడదంటే మా ఇంటి వెనకాల ప్లేస్ ఉంది. అక్కడైతే ఒక చెట్టు కింద ఇదివరకు తోలిచ్చిన మట్టి అనమాట అది. అక్కడ మట్టి ఉంది ఒక చోట ప్లేస్ పైన, మొత్తం పిచ్చి మొక్కలన్నీ పీకేసి క్లీన్గా చేసి మట్టి అయితే తవ్వుకొని వెళ్తున్నా.
మట్టి మొత్తం తీసుకొచ్చి మళ్ళీ మొన్న వేసిన దగ్గర వేసి వాటర్ పోసి నానబెడుతున్నా. ఎంత ఎక్కువ నానితే అంత బాగుంటుంది, కానీ మనకైతే టైం లేకపోవడం వల్ల నేను ఒక 1 అవర్ నానబెట్టి రెడీగా ఉంచా మళ్ళీ అటు సైడ్ మేగడానికి. ఇదైతే మొన్న పెట్టింది, మొన్న పెట్టాక ఫ్రెండ్స్ గోడ అది కొంచెం ఇదిగో ఇది ఎండింది, పూర్తిగా ఎండిపోయింది. మళ్ళీ మట్టి నానేసాక ఇవాళ ఇది పెడుతున్నా. ఇంకో ఇటు సైడ్ని పెట్టా, ఇది ఇక్కడ వరకు పెట్టా. ఇంకో ఇది కూడా పెట్టా, ఇంక ఇటు ఉంది, ఈ కొంచెం ఉంది, అది కూడా పెట్టేస్తే అమ్మో ఆయాసం వస్తుంది అసలు. ఈ మట్టి పూయాలంటే కలిపి పిసికి పూసేసరికి ఇంక లోపల పక్క కూడా రాసేసా, 2 పక్కల, అటు ఇటు, ఇదిగోండి ఇటు లోపల పక్క కూడా రాసేసా. ఇప్పుడు ఈ మొన్న రాసిన దానికి పెండ రాసుకున్నాం. దీనికి ఈ పెండ రాయాలకి ఇప్పుడు ఇదిగో పెండ అయితే వేసుకొచ్చా. ఇదిగో ఈ ఎదర గోడకి, ఎండిపోయిన మొన్న పెట్టుకున్న గోడకి, ఆ గోడకి, ఈ 2 గోడలకి ఇప్పుడు పైపోత పెండ అయితే రాసేద్దాం. ఇంతటితో అవ్వాలా, ఇంకా తర్వాత చాలా ఉంది. ఫస్ట్ పెండ రాసుకుందాం, వాటర్ చల్లి వాటర్ కొట్టేసుకున్నాం. దీనికి వాటర్ కొట్టుకొని పెండ అయితే రాస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం పెండ రాయాలంటే తడవాలి, నీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే అటు ఇటు ఫస్ట్ వాటర్ కొట్టేసి తర్వాత పెండ రాస్తాం. కొట్టేసుకోవాలి మొత్తం. ఇది పక్క అయిపోయింది, ఇది కూడా కొడతా. ఇసుక నీళ్ళు గట్టి కొట్టినా కానీ రాలిపోయి పెట్టింది. చాలు. ఇప్పుడైతే నీళ్ళు మొత్తం కొట్టేసి పెండ రాద్దామని చెప్పి మెత్తగా పెండ పిసుకొని పెండ అయితే రాస్తున్నా ఫ్రెండ్స్. ఎంత మెత్తగా ఉందో పెండ రాస్తుంటే. నిజంగా అండి, అసలు ఈ పెండ పూసుకున్న తర్వాత అసలు సిమెంట్ గోడలో పెద్ద పెద్ద గోడలో ఏం పని చేస్తాయి అన్నట్టుంది. అంత బాగుంది అసలు, మంచి లుక్ వచ్చేసింది అసలు పెండ రాసిన వెంటనే. పెండ రాసినందుకే నేను ఇంత హ్యాపీగా ఉంటే మరి తర్వాత పెయింటింగ్ వేసి ముగ్గులు వేస్తే ఇంకెంత హ్యాపీగా ఉండిద్దో అసలు. ఇంతకీ చెప్పడం మర్చిపోయా, నేను షార్ట్ చేసిన వీడియో చేసినా కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వీడియోకి కూడా అంజలి నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి, నువ్వు ఇల్లు కట్టుకోవాలి, మీరు బాగుండాలి అని చెప్పి మీ అందరు ఆశీస్సులు నాకు ఇస్తున్నారు. నాకైతే నిజంగా కట్టుకున్నా కట్టుకోపోయినా ఎంత హ్యాపీగా ఉందో అసలు. మీ మాటలతోనే కడుపు నిండిపోతుంది అనమాట. మీ అందరి అభిమానం, మీ మంచి మనసు చూసి నాకైతే రోజు అట్లా గడిచిపోతుంది అసలు. నిజం ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయా, ఈ మట్టి పెండ గోడలు రాసుకోవడం వల్ల ఎంత చల్లదనాన్ని ఇస్తాయో అసలు ఇంటికి. సిమెంట్ గోడలు ఉన్న వేడి కదా, అసలు ఈ మట్టి గోడలు చాలా చల్లదనాన్ని ఇస్తాయి. మన ఇంటి చుట్టూ వాతావరణానికి కూడా చాలా మంచిది, సూక్ష్మక్రిములు లాంటివి కూడా రావన్నమాట. అందుకే మన వెనకటోళ్ళు ఏ రోగం వచ్చినా కానీ చిన్న చిన్న జబ్బులకు కూడా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదంట, అసలు రావు, చాలా రేర్ అంట. మన తాత ముత్తాతల కాలంలో ఇప్పుడేంటో కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త జబ్బులు చూస్తున్నాం మనం అయితే. కానీ అప్పట్లో అసలు జ్వరం అంటే ఎప్పుడో ఒకసారి జ్వరమే వచ్చేదంట, అంత రేర్ అంట. ఈ రోజుల్లో ఏముంది, అన్నం తిన్నా ఇదే అంటున్నారు, తినకపోయినా ఇదే అంటున్నారు, అంత మందులు కూడా అయిపోయింది. మన ఇది కూడా ఒక్క కూరగాయ బండి ఇవ్వాలన్నా కానీ అంత మందులతోనే అనమాట. అందుకే ఆ ఆనందాన్ని అన్న కొంచెం చిన్నగానే పొందుదామని చెప్పి మొత్తం అలికేసే ఫ్రెండ్స్. చూసారా ఇప్పుడు ఎలా ఉందో అలిగితే. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2లోనేమో జాజు ఎర్రమట్టి అంటారు కదా, ఎర్రమట్టి తెప్పించి మొత్తం అరుగులు కలికేసి ముగ్గు పెడతాను. అప్పుడైతే మంచి లుక్ వచ్చింది ఫ్రెండ్స్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 1 నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కూడా నాకు తప్పకుండా మీ అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ అందరికీ.